డీలిమిటేషన్ విషయంలో కేంద్రం తీరుపై మండిపడ్డారు రాష్ట్ర అఖిలపక్ష నేతలు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది తీరని నష్టమన్నారు లీడర్లు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలో దీనిపై కీలక సమావేశం జరిగింది. అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదిరించాలన్నారు నేతలు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించింది ఎంఐఎం. కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు కమ్యూనిస్టులు. అయితే ఈ మీటింగ్కు డుమ్మా కొట్టింది బీఆర్ఎస్, బీజేపీ. దేశంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు రాష్ట్ర అఖిలపక్ష నేతలు. ఇలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, ఈ విధానాన్ని సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యంగా ఉండేలా డీలిమిటేషన్ జరగాలన్నారు. డీలిమిటేషన్ వ్యవహారంపై నిన్న అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. మీటింగ్ కు కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఐ, ఎంఎల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పారు. సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాల్గొనలేదు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా తెలంగాణ నష్టపోతుందని, దీనిపై పోరాడేందుకు చర్చలు, ఆలోచనలు చేయాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి. మన గౌరవం, ప్రాధాన్యం కాపాడుకుంటూ దేశంలో మన అందరి పాత్ర ఉండాలన్న సీఎం రేవంత్ సూచనలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. మీటింగ్ కు బీఆర్ఎస్, బీజేపీ నేతలను కూడా ఆహ్వానించినప్పటికీ హాజరు కాలేదన్నారు. సమావేశంలో నేతలిచ్చిన సలహాలు, సూచనలు రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్లడానికి ఉపయోగపడతాయన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆలోచన చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించేలా ఒత్తిడి చేయాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఒక సైంటిఫిక్ నిర్ణయం వచ్చే వరకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతానికి తగ్గట్టు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలన్నారు సిపిఐ శాసనసభ పక్షనేత కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఓవైపు డీలిమిటేషన్ అంశంపై పోరాటం చేస్తూనే మరోవైపు సైంటిఫిక్ పరిష్కారం కోసం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు ఆలోచన చేయాలన్నారు. ఇది ప్రాథమిక సమావేశమేనని, రానున్న రోజుల్లో విస్తృతంగా చర్చలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు. డీలిమిటేషన్ వ్యవహారంపై అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమని చెప్పారు.